అయిపోయింది. అంటే దీని తర్వాత విడిపోతారు మనకు తెలియదు, మన సంబంధం లేదు. బేసిక్ గా తనకి డేట్స్ గుర్తుకుండే బ్రో, ఎలాంటి అకేషన్స్. నా బర్త్డే కూడా గుర్తుకుంటుంది. నా బర్త్డే అడగండి ఒకసారి, నా బర్త్డే అడగండి. సరే, మేబీ చెప్తే ఇప్పుడు చెప్తాదేమో కానీ December 18th. ఇప్పుడు చెప్తుంది. అది 8th. 8th కాదు బ్రో, సారీ 8th 7th నైట్ అనుకున్నాం కదా. 7th మీ ఎంగేజ్మెంట్, 8th అదే 7th నైట్ పార్టీ. మాతో చేసుకుంటున్నావు కదా బర్త్డే. అంతే మొత్తం. మన కోసమే అక్కడికి వచ్చి బర్త్డే చేసుకుంటున్నాడు పాపం. మీకోసమే అక్కడ వచ్చి చేసుకుంటున్నాం బర్త్డే. ఓకే, బర్త్డే డేట్ ఎప్పుడు? December 18th. ఇప్పుడు చెప్పాడు. నేను చెప్పాను ఫస్ట్. అని చెప్పింది డేట్ ఎప్పుడు? March 1st. March 1st. ఓకే, ప్రపోజ్ చేసిన డేట్ ఇద్దరు ఎవరు చెప్పినా పర్లేదు. తను చెప్పాను నేను ఫస్ట్. ఓకే, తను చేసిందా నేను చేసిందా? తను చేసిందా నేను చేసిందా? ఫస్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ తను చేసింది. తను చేసింది. నువ్వు చెప్పించుకున్నావు బేబీ. అయినా సరే చెప్పడమే కదా, అందరికైతే చెప్పలేం కదా అది. ప్రపోజ్ చెప్పినా ఫస్ట్ చెప్పిన డేట్ అంతే. తెలియదు ఏ ఇయర్ లో జరిగింది, ఎప్పుడు? ఈ ఇయర్ మార్చ్. ఇయర్ మార్చ్. నేను చెప్పాలా? అట్లా కాదు, అట్లా ఇయర్ మార్చ్ అంటారు. మార్చ్ ఇయర్ లో మార్చ్ కూడా కాదు. మార్చ్ 16. మార్చ్ 16. సారీ మార్చ్ 16 19 బ్రో. అంటే ఫంక్షన్ అయింది మాకు ఆ రోజు, సో దానివల్ల గుర్తుకుంది నా రోజు. 19 మార్చ్ ఫంక్షన్ రోజు ప్రపోజ్ చేసింది. ఓకే, ఇద్దరు కలిసి ఆడుతున్నారు అయితే. ఓకే, మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓసిడి? నాకే బ్రో. చాలా ఓసిడి గాయ్ సీరియస్లీ. మీరు ఇప్పటికీ అంటే నేను నా చేతులు ఎక్కడైనా ప్లేస్ చేయడం చూసారా? నేను చేయి పెడితే ఇలా పెడతాను అంతే, చేతులు ఇట్లా పెట్టాను ఇక్కడ. అమ్మో, నా చుట్టుపక్కల అందరూ ఓసిడీలో ఉన్నారు. బ్రో తినకుండా అంటే ఐ మీన్ టేబుల్ మీద చేయి పెట్టేసి ప్లేట్లో చేయి పెడతావు బ్రో. కోపం వస్తుంది నాకు. నాకు తెలియదు, నేను అందుకే నేనే తినిపిస్తాను దాన్ని. ఇలా ఇలా అంటాను. సరే ఇంకా డైరెక్ట్ నేను అలా తిన్నాను, నాడే తినిపిస్తాడు ఎప్పుడు మళ్ళీ చెప్తాడు. ఓకే, హూ బిగిన్స్ ద ఫైట్ ఫస్ట్? ఓకే, హూ సేస్ సారీ ఫస్ట్? నేనే. ఓకే, మీ ఇద్దరిలో గురక పెట్టేది ఎవరు ఎక్కువ? స్నోర్ ఇద్దరు ఏం చేయండి. నిద్రపోతే ఎలా తెలుస్తుంది మా ఇద్దరికి? నార్మల్ గా తెలుస్తుంది కదా, డిస్టర్బ్ అయినప్పుడు కానీ. ఏ జనరేషన్ లో ఉన్నావు? ఏడు నుంచి పట్టావు స్నోరింగ్ అనేది. ఏ జనరేషన్? లేదు క్వశ్చన్ రైటేలే కానీ మనమే చాలాసార్లు మీ ఇంట్లో ఉండలేదా నైట్ టైమ్స్, లేట్ నైట్? సర్లే కానీ నెక్స్ట్ క్వశ్చన్. లెనిన్ స్నోరింగ్ కన్నా ఎక్కువ ఇదంతా. లెనిన్ స్నోరింగ్ కన్నా ఎక్కువ ఇదంతా వింటున్నట్టున్నాడు. ఓకే, హూ ఈజ్ లైక్ ఏ బేబీ మోర్? ఎవరు ఎక్కువ బేబీగా ప్యాంపరింగ్? యాక్చువల్ నేనే. అవునా? సమ్ టైమ్స్ తను. ఓకే, హూ డస్ మోర్ షాపింగ్? ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం చేస్తాం. ఇద్దరిలో ఒకరికొకరికి ఇచ్చుకున్న స్పెషల్ గిఫ్ట్స్ ఏంటి? స్పెషల్ గిఫ్టా? ఏంట్రా? ఏముందని అడుగుతున్నావా? ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ మీది? అంటే ఇప్పటి వరకు మాకు గిఫ్ట్స్ అండ్ ఆల్ అంతా, అంటే గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం, లైక్ చిన్న ఇచ్చుకుంటాం కానీ స్పెషల్గా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు ఇప్పటి వరకు మనం. రింగ్ ఏంటి బ్రో? ఎక్స్పెక్ట్ చేసాం బ్రో, ఇంకా చూడలేదు దాన్ని. సో దెర్ ఇస్ ఏ స్టోరీ, బ్యాక్ ఎండ్లో ఒక చిన్న స్టోరీ ఉంది. డిన్నర్కి వెళ్ళాం బ్రో, నేను, రాజీ, తిను, కార్తిక్. నా రింగ్ నేను నార్మల్గా సో ఎప్పుడైనా కోపం వస్తే గోడలను కొడతాను నేను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ అదర్ పీపుల్ అనమాట, ఇన్స్టెడ్ ఐ గెట్ హర్ట్. సో అది బెండ్ అయిపోతుందని చెప్పేసి దీనికి పెట్టుకున్నాను. వచ్చింది, అరిచింది, ఎవరిదా రింగ్ నిజం చెప్పు, అది బ్యాండ్ రింగ్ నాదే, చూడు సరిగ్గా చూడు, వింటలేదు, తీసే అన్నది, తన రింగ్ పెట్టేసింది. సో ఐ కెన్ సే దిస్ ఈస్ ద ప్రీషియస్ గిఫ్ట్ ఫర్ మీ. మీరిద్దరూ కలిసి నన్ను బ్యాడ్ చేస్తున్నారు తెలుసా? నేను బ్యాడ్ ఎవ్వరు చేయట్లేదమ్మా. అది రిలేషన్ లో ఇదంతా కామన్. మళ్ళీ తను బయట ఎంత మెచ్యూర్డ్ ఉంటుందంటే ఒక్క నా దగ్గరే ఇలా చేస్తుంది, నా దగ్గర వాళ్ళమ్మ దగ్గర, ఈవెన్ మా పేరెంట్స్ దగ్గర కూడా చేయదు. సో షీ ఈస్ వెరీ మెచ్యూర్డ్, ఎలా మాట్లాడాలో తనకు తెలుసు, జాగ్రత్తగా మాట్లాడుతుంది. నా దగ్గర మాత్రం నేను సైడ్ స్టాండ్ తీసుకుంటా. ఒక అమ్మాయి అన్నిసార్లు అడుగుతుంది, అంత డౌట్ పడుతుంది అంటే పాస్ట్లో ఎన్ని చేసి ఉంటావు బ్రో నువ్వు? అనుకున్నా బ్రో, ఆడికే వస్తావు నువ్వు అని. నేను ఏం చేసి ఉంటాను బ్రో పాస్ట్లో? ఏమడిగాడు ఏం చెప్పమంటావు బ్రో? చెప్పు బ్రో, పాస్ట్ రిలేషన్షిప్స్.
రిలేషన్షిప్స్ లేదు లేదు, వన్ నైట్ స్టాండ్స్ అలాంటివి లేదు బ్రో. ఎందుకు ప్రశాంతంగా పెళ్ళైతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, ఇట్స్ ఇవన్నీ ఓకే, అవసరమా? అదే ఇట్స్ ఎవరు ఓకే, ఎన్ని ఇట్స్ గొడవలు ఓకే, పెట్టినా కూడా మీ ఇట్స్ ఇద్దరు ఓకే, వెరీ bond నార్మల్ గా. మీ ఇద్దరికి ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు బయట థర్డ్ పర్సన్ వచ్చి చెప్పినా కూడా నేను అనేది ఏంటంటే ఫస్ట్ నన్ను అడుగు, నన్ను అడిగి నువ్వు ఏదైతే విన్నావో నాతో క్లియర్ అయిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ యువర్ ఏమంటారు వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ ఇట్. ఇన్స్టెడ్ షీ విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ మీ, గట్టి గొడవ పడుతుంది, గలీజ్గా వచ్చేస్తుంది. నేను అప్పటికి బేబీ విను నా మాట విను, నువ్వు కోపంలో ఉన్నావు కొద్దిసేపు ఆగు నేను మాట్లాడతా, నన్ను అడగాల్సిందిగా ఫస్ట్ అన్నాడు, నా మాట వినదు. అలా అంతా అక్కడ ఉండేది ఏముండదు బ్రో, అంత చెత్త స్క్రాప్, దానికి లాస్ట్కి తెలిసింది అదంతా స్క్రాప్ అని. సో బేసిక్గా అలాంటివి ఏం లేవు, టాపిక్ బాగా లేదు బేసిక్గా అలాంటివి ఏం లేవు, పాస్ట్ రిలేషన్స్ అనేవి అంత ఏం లేవు బ్రో, అలాంటివి ఏం లేవు. ఏదైనా ఒకటి రెండు బ్రేకప్స్ ఆబ్వియస్లీ బ్రో, అంటే ఫ్లింగ్స్ ఆబ్వియస్లీ ఉంటారు కదా బ్రో, నార్మల్గా అంటే ఇష్టపడ్డము, లైక్ చేయడము, మాట్లాడడము, ట్రావెల్ చేయడం. సి వీఆర్ హ్యూమన్స్, మనుషులే లవ్ చేస్తారు, జంతువులు లవ్ చేయరు. సో ఇట్స్ వెరీ నార్మల్, కామన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇప్పుడు మీ లైఫ్లో అయినా, నా లైఫ్లో అయినా, వసు లైఫ్లో అయినా. మన లైఫ్లో ఎందుకు బ్రో వేసుకుంటున్నారు? ఇలా చూసి చూసి అందుకేనా బ్రో ఇంకా సైట్ రాలేదు మీకు? చూసి చూసి ఇంకా సైట్ రాలేదు. రాలేదు ఇంకా, ఆ చుట్టం కదా బ్రో ఇట్లా. సో అది see, ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నా లైఫ్లో వస్తుంది. సో ఐ డోంట్ గివ్ ఎ షిట్ దేనికి, ఐ డోంట్ కేర్. నాకు ఇంకా అయిపోయింది, నా పాయింట్ ఇక్కడ అయిపోయింది. ఐ గోనా గెట్ మ్యారీడ్, సో షీల్ బీ మై ఎవ్రీథింగ్, ఐల్ బీ విత్ హర్. తను ఎంత గొడవ పడ్డా నేను నీ దగ్గరకు వచ్చేస్తా, బాడీలు పట్టుకొని రెడీగా ఉంటావు. బ్రో ఇప్పుడే రెడీగా ఉంటావు బ్రో, నీదేం పోయింది. అయినా మన ఇంట్లో మీ ఇల్లు పక్క పక్కనే నడుచుకుంటూ వచ్చేసి. Yeah. ఓకే, హూ స్పెండ్స్ మోర్ మనీ? తనే తనే వేస్ట్ ఖర్చులు చేస్తుంది చాలా. అంటే లైక్ ఏం కొంటుంది? హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు 40,000-50,000 తగిలేడుతుంది బ్రో ఒక్కొక్క దాని మీద. మనకేముంటాయి బ్రో బేసిక్గా, మనకు ఒక 10,000 మ్యాక్సిమం మనకు షూస్కి అయితే, గట్టిగా వెళ్తే 20,000. మనం క్లోత్స్ కూడా పెద్దగా ఏం పెట్టము, మనకు ఒక 5-6,000లో మంచి పేర్ ఆఫ్ డ్రెస్ వచ్చేస్తుంది. సో తనకు అలా కాదు, తను ఉత్తనే సరదాగా రింగ్స్ కొంటుంది బ్రో, సరదాగా షూట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పక్కన గోల్డ్ షాప్ ఉందా రింగ్స్ కొనిస్తుంది. అయ్యో జాతకం రింగుల్లో ఉన్నాయి ఇవి. అందుకే నేను దొరికాను తనకి, మంచోడు దొరుకుతాడంటే. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఏ ట్రిప్? ట్రిప్స్ ప్లాన్ చేసేది సోది బ్రో, చేసలేదు. ఏడేసినావు నువ్వు, చేతులు ఇట్లా అని ఎత్తుతున్నావు. ఏడికి పోయారు చెప్పు? ఏడికి పోయినాం, అదే అంటున్నా నేను, ఏడికి పోయినాం, రే గోవారా? అది పోయినాం కానీ. అవును, ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి వెళ్ళాం. గోవాకి వెళ్ళారు. ఓకే, ఫస్ట్ ఇది ఇంకెవరికి తెలీదు, నువ్వు రివీల్ చేసినావు మీ అమ్మకి, మా అమ్మకి, అందరికి. ఏంది రివీల్ చేసి ఉండవా? అట్లుంటుంది. హూ ఈజ్ మోర్ స్టైలిష్? ఏం కాదు, ఒకటే ఆన్సర్ రావాలి ఇద్దరు గురించి. నేను 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 ఒకటే ఆన్సర్ కావాలి, నేను ఒకటే ఆన్సర్ కావాలి. బ్రో Correct చేసుకోండి బ్రో, లేచినాక అదే ఆగాగు, లేచినాక ముఖం కడగకుండా టీ షర్ట్ షార్ట్ వేసుకొని బయటికి వస్తా, గ్లాసెస్ పెట్టుకొని. తను రమ్మని అలాగా, నేను మేకప్ అదే మేకప్ లేకుండా బయటికి రమ్మన్నాడు, ఒక్కసారి లిఫ్ట్కి వేసుకోకుండా రమ్మనండి. ఇప్పుడు చెప్పు బేబీ. నేను సరే తనే బ్రో, తను ఏది చెప్తే అది. ఓకే, హూ ఇస్ ద బాస్? ఆఫ్ కోర్స్ నేనే చెప్తాను. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? బ్లాక్. బ్లాక్ ఆఫ్ కోర్స్ మీ, ఆఫ్ కోర్స్ మీ. ఓకే ఓకే, నేను చెప్పాను. సరే సరే సరే. హూ క్రైస్ మోర్? వా, ఏడుస్తానే ఉంటుంది. వాటర్ ప్రాబ్లం వస్తే ఒక 4 బకెట్లు తెచ్చి ఆడ పెట్టేసి ఇక కాలిపోయి నింపేస్తుంది. మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం అవసరం లేదు బ్రో, ఇక తను ఉన్నదే కదా, ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వస్తే తను ఏడిపించాలి, చాలా నింపేస్తుంది పోయి ఆడ. ఓకే, హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? చేసిన 2 పనులు. బ్రో నేను నాకు హెడేక్ అవుతుంది పడుకుంటా అన్నాను అనుకో, వస్తుంది బ్రో, ఇరిటేట్ చేస్తుంది. తన నెయిల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇగో ఇలా అంటది బ్రో, ఫుల్ డీప్ స్లీప్లో ఉంటాను నేను, ఇలా అంటది. నేను అప్పటికి 10 సార్లు చెప్తా, వద్దు బేబీ నిద్ర వస్తుంది అని, అస్సలు వినదు. ఓకే, నెక్స్ట్ ఏమో నా హెయిర్ బ్రో, నా హెయిర్తో ఆడుకోవడం నాకు ఇష్టం. ఏలు పెడుతుంది, ఇట్లా గుంజుతుంది, పీకుతుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నేనైతే ఇవి అంటే నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేయొద్దు అని. ఓకే, చేస్తా. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? సీక్రెట్స్ ఏమి లేవు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేవు, ఎందుకంటే తన పాస్వర్డ్, తను అన్ని తనకు. ల్యాప్టాప్ పాస్వర్డ్ అన్ని నా పేర్లే.
సో యా నా ఫోన్ పాస్వర్డ్స్ నీ ఫోన్ ఎవరు దొరికినా కూడా మొత్తం పాస్వర్డ్లు ఈజీగా దొరికాయి. ఈజీగా దొరికేస్తుంది బ్రో. మొత్తం నావే పెట్టేసుకున్నా, ఇన్స్టా పాస్వర్డ్ నుంచి ఫేస్బుక్ నుంచి అని మొత్తం నావే. ఇంకెందుకు బేబీ అందరు చెప్పేసి పాస్వర్డ్ పేరు కూడా చెప్పేసి నీ పేరు ఎట్లాగో తెలుసు, వాళ్ళు ట్రై చేస్తారు అక్కడ. ఏం ట్రై చేయలే. ఓకే, ఏదన్నా ఒక సీక్రెట్ ఇప్పటివరకు మీరు ఒకరికొకరు చెప్పుకోకుండా దాచింది ఉందా? ఏం లేదు బ్రో, ఏది లేదు బ్రో. నమ్మొచ్చా? ఎందుకనంటే ఇప్పుడు పెళ్ళి అనేది చాలా బిగ్ థింగ్ బ్రో. అనవసరంగా చిన్న చిన్న బయట థర్డ్ పర్సన్ నుంచి వచ్చి తెలిసి అది మిస్ అవ్వడం కంటే మనం చెప్పేస్తే తను ఒక 2 రోజులు గొడవ పడుతుందేమో, తిడుతుందేమో, ఇట్స్ ఓకే, నేను భరిస్తాను. ఆ థర్డ్ డే తర్వాత నుంచి ఎలా ఉంటుంది, పీస్ఫుల్గా బతుకుతాం. సో మొత్తం కంప్లీట్ క్లియర్ కట్గా ఉన్నాం, అన్నీ తెలుసు తనకి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా చిన్నప్పుడు స్టోరీస్ అన్ని మా టీచర్ని లవ్ చేసిన దగ్గర నుంచి అన్నీ తనకి చెప్పిండే. ఇవి రేపొద్దున ప్రమాదం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి బ్రో, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏముంది కింద నెగిటివ్ కమెంట్స్ వస్తాయి చూడండి ఇప్పుడు. ఓకే, హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్? ఓకే, హూస్ ఫ్యామిలీ ఇస్ మోర్ టఫ్ టు డీల్ విత్? లేదు, ఈజీ, బోత్ ఆర్ ఈజీ గోయింగ్. ఇద్దరు వెరీ ఈజీ గోయింగ్. మా పేరెంట్స్ తనకు ఫుల్ సపోర్ట్, మా ఇంక్లూడింగ్ మా సిస్టర్స్. మా అక్క అయితే చంపేస్తుంది బ్రో. మా ఇద్దరు సిస్టర్స్కి ఎలా అంటే నేను నా సెకండ్ మదర్ టైప్ అనమాట, ఇద్దరు సిస్టర్స్. సో వాళ్ళే నాకు అంతా. మా మమ్మీకి కూడా తెలుసు వీడు అక్క మాట కాదని వీడు అడిగేయడం అనేది. సో అక్క ఫోన్ చేసి మరి తిడుతుంది, ఈ పిల్ల ఏడ్చింది అనేది అక్క దాకా వెళ్తుంది, నాకు కాల్ చేసి తిడుతుంది. ఓకే, హూ ఈజ్ మోర్ రొమాంటిక్? అఫ్ కోర్స్ మీ. అది ఒప్పుకోగలరు, దరిద్రంగా ఉంటుంది. ఓకే, హూ కుక్స్ బెటర్? కుకింగ్ గురించి నన్ను అడుగుతున్నావా బ్రో? నీకు తెలుసుగా బ్రో, ఏంటి బ్రో? తెలుసు జనరల్ ఆడియన్స్. ఓకే, ఐ కుక్ ఎవ్రీథింగ్ బేసికలీ. దీనివల్లే లవ్ చేసినట్టుంది. నాకు ఒకే మాట చెప్పాను, నువ్వు కుకింగ్ దగ్గరికి రావద్దు, కిచెన్ లోకి రావు. కిచెన్ లోకి వస్తే నేను ఇంట్లో ఉండను అసలు. నాకేముంది, మొత్తం తెచ్చి పెడతావు, చేసి పెట్టు, నాకేముంది అంత. నాకు ఇష్టం బ్రో, ఆర్గనైజ్డ్గా ఉండాలి థింగ్స్ అన్ని. అంటే ఇంట్లో అయినా కిచెన్లో అయినా నాకు అంటే మెస్సీ ఉంటే ఐ కాంట్ కుక్, నాకు నచ్చదు. సో అది ఐ లవ్ కుకింగ్. వసు వల్ల ఫ్రెండ్స్లో నీకు బాగా నచ్చేది ఎవరు? రాజీ గుడిమిట్ల. ఓకే, అట్లయితే చాలా మంది ఉన్నారు బ్రో, కానీ బికాస్ ఆఫ్ రాజీ, ఎందుకంటే షీఈ్ మెచ్యూర్డ్ ఎనఫ్ బ్రో. కొన్నిసార్లు తిని ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది. రాజీ తిని కూర్చోబెట్టి మాత్రం బాగా చెప్తుంది, ఆలోచించు మే అంటే వాళ్ళు ఫోర్స్ చేయరు, ఆలోచించు, టేక్ యువర్ టైం అలా అని చెప్పి బావని యాక్సెప్ట్ చేయమని నేను చెప్తలేను. బావ అలా కాదు, ఆ సెన్సెస్లో నేను ఏదో కోపడలేదు, ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కార్తిక్, సేమ్ ఆ టైప్ ఆఫ్ కన్వర్జేషన్. ఇప్పుడు మీరంటే ఇక దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి, అంటే ఇలాంటి గొడవల్లో ఇప్పుడు మీరు మాట్లాడింది నాకు తెలియదు కదా, ఇంకా మీరు ఏం మాట్లాడారో నాకు తెలియదు కదా. ఈ గొడవలో తెలుసుంటే నేను డెఫినెట్గా మీ పేరు చెప్పేవాడిని. నేను సో షోకి పిలిచినందుకు ఫస్ట్ మీరు బ్రో. ఫస్ట్ అదే ఎక్స్పెక్ట్ లేపండి. ఏం రావట్లేదు, పేరు రావట్లేదు సార్. రాజు ఓకే నెక్స్ట్ చెప్తాడు అనుకుంటే కార్తిక్ అన్నాడు. అది రాజు సినిమాలో వెంకటేష్. నో, షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ సర్కిల్. అందరు చాలా మెచ్యూర్డ్ అండ్ వామ్ వెల్కమింగ్. కానీ మీరు ధనుష్ కానీ, గీతు కానీ, శ్రీ సత్య కానీ, రాజీ, కార్తిక్, మెయిన్గా మా ప్రశాంత్. సో ఇంకా నా సైడ్ నుంచి అయితే అఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ ఉంది, చాలా పెద్ద గ్యాంగే ఉంది తెలుసు. సో ఎవ్రీవన్ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సైడ్ టాక్సిక్ లేరు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిక్ పీపుల్ ఉంటే ఏంటంటే మన సైడ్ ఫ్రెండ్స్, వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఇంత పెద్ద గ్యాంగ్ అయ్యాము, తెలుసే కదా. సెవెంత్ ఎంజాయ్ చేద్దాం. వసంతిలో నచ్చని క్వాలిటీస్ ఏంటి? చేంజ్ చేసుకుంటే ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే మేబీ నీ కోపం రావచ్చు, బట్ ఫస్ట్ మాట్లాడు, ఎందుకు కోపం ఎందుకు వస్తుంది ఏంటి నాకు చెప్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది, అరిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మూడ్ అప్సెట్ ఉంది అనుకోండి, నాకు వేరే షూటింగ్ కానీ ఏదైనా, దానికి కూడా తను ఏమనుకుంటుందంటే నా వల్లే రియాక్ట్ అవుతున్నాడు, నా మీద చిరాకు చూపిస్తున్నాడు, ప్రతిదీ ఓవర్ థింకింగ్ చేస్తుంది బ్రో. నాకు అది ఓవర్ థింకింగ్ నచ్చదు, మిగతాదంతా పర్ఫెక్ట్. సో పవన్ కళ్యాణ్లో నీకు నచ్చని క్వాలిటీస్? నచ్చని క్వాలిటీ చెప్పు, 10 ఉంటాయి కదా, ఇలాగ పెట్టే బయట. బాగా ఇరిటేట్ చేస్తాడు. బాగా ఇరిటేట్ చేస్తాను నేను. నాకు కోపం వస్తుంది, ఇంతకు ముందు చేసినట్టు నాకు కోపం వస్తుందని తెలుసు కూడా ఇరిటేట్ చేస్తాడు. లేదు అంటే సిచ్యువేషన్ బ్రో. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారు కదా మీరు, సో తను కొద్దిసేపు ఇరిటేట్ చేసి తన మొహం మాడిపోతుంది, నా మీద కోపంలో ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి, ఒక చిన్న లవ్ స్మైల్ వస్తుంది కదా. సో దీనికోసం ఐ డిడ్ దట్, లేకపోతే చేసేవాడిని కాదు. ఇలాంటివి కొన్ని చేస్తాను, ఇమీడియట్ పంచేసి చేస్తాను అనమాట. మాట్లాడినాను, తనకి బాగా కోపం వస్తుంది, ఏది మాట్లాడి పనిచేస్తాను.
అంతే. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి క్వాలిటీస్? ఇంకొకటి నన్ను రీసెంట్గా స్లేట్ పెన్సిల్ తినియట్లేదు. స్లేట్ పెన్సిల్ తినట్లేదు. ప్రామిస్ చేసేసుకున్నాడు, ఒక్కటంటే కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు, ఒట్టేసేసుకున్నాడు. అది నాకు నచ్చలేదు. సో ఐ డోంట్ లైక్ స్లేట్ పెన్సిల్, సో వద్దన్నాను. అంతే. నాన్ వెజ్ కావాలండి. అంతేనా? కానీ ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్లో పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు తన మీద ఎక్కువ నెగిటివిటీ కానీ కమెంట్స్ రావడం కానీ, ఎవరితో మాట్లాడినా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు, ఇట్లాంటి రూమర్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక హస్బెండ్గా ఎలాగ అవుతున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో అంటే నాకు నెగిటివ్ అనేది ఏం లేకుండే, కానీ ఇక బయట జనాలు ఎట్లుంటారు, ఇక మాట్లాడతారు కదా, ఇక మనకు కూడా ఒకటి వచ్చి ఒకటి చెప్పినప్పుడు మనకు తెలియని పర్సన్ గురించి మనం కూడా డెఫినెట్గా ఎంతో అంత 50% నిజం ఉంది అని అనుకుంటాం. నేను కూడా స్టార్టింగ్లో ఎలా అంటే పెద్ద పట్టించుకునేవాడిని కాదు. మేమిద్దరం ఎప్పుడైతే కలవడం ట్రావెల్ చేయడం ఇదంతా జరిగిందో, సో దీని గురించి సో పర్సన్లో రిలేషన్లో ఉంది అనడం నాకు కొంచెం హర్టింగ్ అనిపించేది. అఫ్కోర్స్ ఇప్పుడు మన అమ్మాయి నా పిల్ల అనుకున్నప్పుడు బరాబర్ ఉంటుంది, వేరే వాళ్ళు చూడొద్దు అని. తనకైతే ఎలా ఉంటుందో నాకు కూడా అలానే ఉంటుంది. సో నెగిటివ్ కమెంట్స్ అంటారా, నేను చూస్తూ ఉంటాను అనమాట, అంత స్క్రోల్ చేసి చాలా హర్టింగ్ అనిపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే అంటే ఇది కొంచెం పెద్ద వర్డే, పీపుల్ మైట్ టేక్ రాంగ్. మీ ఇంట్లో మిమ్మల్ని సరిగా పెంచుంటే దో షీఈ్ అంటే మా నాన్న నాకు ఒకటి చెప్పి పెంచారు బ్రో, బయట లేడీ తను ఏది చేసినా లేడీ కాబట్టి ఇజ్జత్ ఇవ్వు, నువ్వు ఇజ్జత్ ఇస్తేనే నువ్వు మొగుడివి. నా దృష్టిలో ఆడదానికి ఇజ్జత్ ఇస్తేనే మొగుడు. సో ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెడతారు, ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. నేను వాళ్ళకి రిప్లై ఏమి ఇవ్వను, నేను ఎవరు బ్రో ఎందుకు ఇస్తాను చెప్పండి. తను కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వదు. సో సింపుల్గా ఏమంటానంటే డిలీట్ చేసేసి బ్లాక్ చేసేసి, సింపుల్, వీ హ్యావ్ ఏ ఆప్షన్ కాల్డ్ బ్లాక్, దట్స్ ఇట్. సో తన తప్పేం లేదు కదా. అమ్మాయి తనకు కూడా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, తనకు నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, ఓకే. తన బౌండరీస్ తెలుసు బ్రో. వెన్ షీ నోస్ హర్ బౌండరీ, నేను ఎవరు కంట్రోల్ చేయడానికి, నన్నేం కంట్రోల్ చేయదు, నేను కూడా తన్నేం కంట్రోల్ చేయను. అండ్ మా ఇద్దరికి ఇప్పుడు కామన్ సర్కిల్ అంతా, ఇప్పుడు మీరు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం కామన్ సర్కిల్ మనం. సో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం ఉంటాం, సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో అందరికీ తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక యాక్టర్. ఇప్పుడు ఈ సినిమాలు స్టార్ట్ చేసి 2 సినిమాలు షూటింగ్ అయిపోయింది. ఎక్కడి దాకా వచ్చినాయి ఏంటి ఆ సినిమాల గురించి? నా ఫస్ట్ మూవీ వచ్చేసి డార్క్ సిటీ, శ్రీవీర్ దేవులపల్లి. సో నా లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది తనకి, అంటే హీ ఇంట్రడ్యూస్డ్ మీ. ఇంకా రిలీజ్ కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో ఈజ్ మై ఫేవరెట్. సో నా సెకండ్ మూవీ వచ్చేసి స్టార్ మూవీ. సో ఆయన పేరు విజయ్ సాగర్ అని చెప్పేసి, హీస్ ఫ్రమ్ వనపర్తి. సో మోస్ట్ ఇంటెలిజెంట్ గాయ్ అనమాట ఆయన. సో ఆల్మోస్ట్ మాకు ఒక 90% షూట్ అయిపోయింది, ఆల్మోస్ట్ టాకింగ్ ఎప్పుడో అయిపోయింది లాంగ్ బ్యాక్. సో ఒక 2 ఫైట్స్ ఉండిపోయాయి, ఎడిట్ డబ్బింగ్ అంతా అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది షూట్ అయిపోతే ఇక అబౌట్ టు రిలీజ్. మా ఎంగేజ్మెంట్ వల్ల ఆగింది. సో మీ ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపించే రోజు ఎప్పుడు సినిమాల్లో? డెఫినెట్గా అది నా డ్రీమ్ ప్రాజెక్ట్లో, నా ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఫర్ ద బెస్ట్. త్వరగా నో, షీ విల్ ప్లే ద మెయిన్ లీడ్ నా మూవీలో. త్వరలో స్టార్ట్ అవుతుందా? అవుతుంది. మా డైరెక్టర్ అక్కడనే కూర్చున్నారు బయట, లెనిన్ ఆకాష్. ఆయన పూరి సార్ వాళ్ళ అసిస్టెంట్ ఆయన. సో ఆయన డైరెక్షన్లో మీ ఇద్దరు సినిమా రాబోతుంది డెఫినెట్గా. సో నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్, పెళ్ళి ఇంకా డేట్స్ ఫిక్స్ అవ్వలేదు. సో ఎంగేజ్మెంట్ ఇస్ December 7th. ఎస్. సో నాకు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం, అన్నీ లాగేసాడు అబ్బా, అన్నీ లాగేసాడు. అరే స్పెషల్గా నువ్వు ఇరా ఎండింగ్ ఏమి అనరా, అందరిని విలువ, ఎంగేజ్మెంట్ అందరు మనోలే, ఫ్యాన్స్ ఇస్ ఫ్యామిలీ, దే ఆర్ ఫ్యామిలీ. ఐఎమ్ సో సారీ, అందరికీ చెప్పలేదు. యాక్చువల్లీ December 7th is my engagement and I'm starting my new life, so excited with Pawan Kalyan. నా ఫ్రెండ్ అనిపించుకున్నాను నిజంగా. వీళ్ళిద్దరిని ఫ్రెండ్ చేసినందుకు నాకు ఇది చాలా 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 పెద్ద సర్ప్రైజ్. లైఫ్ లో చాలా పెద్ద సర్ప్రైజ్. చాలా పెద్ద సర్ప్రైజ్. ఎప్పుడన్నా ఎవరైనా సర్ప్రైజ్ ఏంటి పెద్ద సర్ప్రైజ్ లైఫ్ వేరే ఛానల్స్ కి ఇవ్వలేదు కదా, ఇదే ఫస్ట్ మొత్తం తీసేసుకున్నాడు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా క్వశ్చన్ లైఫ్ లో పెద్ద సర్ప్రైజ్ ఏది అంటే ఇదని చెప్పి ఖాళీ తిని ఇట్లా వన్నా బ్రో బెడ్ మీద. మనోడు కూడా నువ్వు నన్ను అన్నాడు బ్రో, అవ్వదు బ్రో, నా వల్ల అయితే లేదు, నాకు హెల్త్ బాగాలేదు, బిఎడ్ లేదు, అట్లీస్ట్ అంటే యాక్చువల్లీ ఇది వేరే సినిమా కోసం, అంటే ఒక దుబాయ్ మూవీ చేస్తున్నాను బ్రో, 18 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది అది. దాంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నాను. సో ఆ గెటప్ ఇదే ఉందన్నమాట, ఐ కాంట్ ట్రిమ్ అనమాట. అది నేను ఇప్పుడు అవ్వదు, నేను ఇవ్వలేను బ్రో, రా బ్రో, ఏం కాదు, రా బ్రో 1/2 అవర్ మాట్లాడాను నేను.
సో ఎవరితో మాట్లాడేవానంటే హీ వాజ్ టెల్లింగ్ లైక్ అమ్మ నాకు తెలియదు నన్ను ఎవరో అమ్మాయితో అనుకున్నా నేను వీడితో అని నేను అస్సలు అనుకోలేదు అచ్చా ధనుష్ అన్నాడా మమతో మాట్లాడుతున్నాను చెప్పారు. అర్జెంట్ అమ్మ కొంచెం బ్రేక్ ఇవ్వండి నేను మాట్లాడేసి వస్తానంటే ఎంత మంచోడు నన్ను మదర్ స్థానంలో నిల్చోబెట్టాడు ఆయన అందుకే కదా తినిపించాను ఆ రోజు తింది అబ్బాయిలకు తినిపించాను బ్రో నేను బ్రో నేను అబ్బాయిని బ్రో బ్రో నువ్వు అబ్బాయి బ్రో నీకు తినిపించాను బ్రో ఓకే ఫైనల్గా మా ఆడియన్స్కి వసంతి ఏం చెప్తావు మీ ఫ్యాన్స్కి ఇంత మోసం చేసే వాళ్ళది బాయ్ ఫ్రెండ్ ఉండి లేడు అని పెళ్ళి అవుతుంది అవ్వట్లేదు అని యాక్చువల్లీ డిసెంబర్ 7th ఎంగేజ్మెంట్ డిసెంబర్ 8th నా పిక్చర్స్ పెట్టి నేను అందరికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను బట్ మనోడు అదంతా కొలాప్స్ చేసేసాడు సో యా ఈజ్ మై ఫియాన్సీ ఇక్కడే ఉన్నాడు ఎన్ని రోజులు చెప్తున్నావు ఈజ్ మై ఫియాన్సీ అని సార్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ సీరియస్లీ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడెక్కడ చూసుకో చెప్పదు అట్లే ఉంటుంది బ్రో ఫస్ట్ టైం చెప్పింది అమ్మాయిలది థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ మీ పెళ్ళికి వస్తా మిమ్మల్ని బ్లెస్ చేస్తా డెఫినెట్ గా మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు కావాలి నా సింగిల్ ఇంటర్వ్యూ అంతా తీసేస్తారు కదా నా చేసి ఇక్కడ నుంచి చేస్తారు ఏం అది వేరేది ఇక్కడ నుంచి వేరేది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వేరేది కింద ఆల్రెడీ ఇంట్రో ఇచ్చి వచ్చాను నేను పైకి ఇట్లా పైన బ్రేక్ అని ఇచ్చా కింద ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్లో చేస్తూ వీళ్ళందరికీ తెలుసు ఎక్సెప్ట్ యూ వాళ్ళు చాలాసేపు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కింద ఉన్నారు ఎక్సెప్ట్ యూ ఫస్ట్ ఫ్లోర్ నువ్వు రాకముందే వచ్చాను నేను కాకపోతే నా కార్ చూస్తే గుర్తుపడతావు అని చెప్పేసి ఈ స్ట్రీట్ లోకి రాలేదు నేను మళ్ళీ యాడ్ గుర్తుపడతామని చెప్పి వద్దని చెప్పి కింద కూర్చోబెట్టి నేను అన్నాను అనమాట తనకు అంత తెలివి లేదు బ్రో ఇట్స్ ఓకే తన వావ్ క్రూ ఐ డ్రీమ్ క్రూ సో సూపర్ అందరు సైలెంట్ గా కూర్చున్నారు నేను ఈ సెటప్ చూసినప్పుడు అర్థం చేసుకోవాలి చాలా ఇంట్లో ఇచ్చారు యాక్చువల్ ఇంటర్వ్యూస్ అని బయట జరుగుతుంది అక్కడ కింద ఇంకో ఫ్లోర్ ఉంది ఫ్లోర్స్ లో జరుగుతాయి ఇంటర్వ్యూస్ నువ్వు వచ్చావని స్పెషల్ గా ఇక్కడ పెడుతున్నా అని చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా ఈ ఫ్రేమ్స్ లో చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఐ డ్రీమ్ స్పెషల్ ఇక్కడ జరుగుతుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ మీ జర్నీ నెక్స్ట్ పెళ్ళైన తర్వాత నుంచి చేంజ్ అయిపోవాలి పీక్స్ లోకి వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఆయనకి ఆయన వల్ల మీకు ఇద్దరు ఒకళ్ళొకరు సపోర్టివ్ ఉండాలి షీఈ్ మై లక్కీ చామ్ బ్రో నా అదృష్టం ఆమె అంటే అయినా అవ్వకపోయినా షీ విల్ బి మై లక్కీ చామ్ ఫర్ ఎవర్ అంతే థ్యాంక్ యూ ధనుష్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ హోస్టింగ్ అస్ హియర్ థ్యాంక్ యూ బేబీ